హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చామగడ్డ కూర చేస్తున్నా టమాటాతో. ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచి కలర్ వచ్చింది కదా, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటా వేసినప్పుడు మర్చిపోకుండా కొంచెం కలుపు. ఇంట్లో ఏ సాల్ట్ ఉంటే అది వేసుకోవచ్చు, నేను మాత్రం కలుపు వేస్తున్నా. కాసేపు ఆగిన తర్వాత మూత తీస్తే ఎంత బాగా ఉడికినాయి. టమాటా గ్రేవీకి రెడీ అయిపోయింది. కొంచెం ఉడికిందనమాట. ఈ స్టేజ్లో మనము చామగడ్డ వేసుకోవాలి. చూసారా, రెండు కలిపిన తర్వాత ఎంత బాగుందో, వేసిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకుంటున్నా. మేము మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయాలి. గ్రేవీ లాగా ఉంటుంది. చూడండి ఎంత తిక్కి గ్రేవీ లాగా ఉందో. అవి జిగురు ఉంటాయి కదా, ఫుల్ థిక్ గ్రేవీ లాగా ఉంటుంది. అందుకే వాటర్ ఎక్కువ పోసినా ఏం ప్రాబ్లం లేదు. ఇంకా కొంచెం ఆగిన తర్వాత ఉడికిపోతుంది. మన కర్రీ రెడీ. మన చామగడ్డ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ తేరుకొని మంచిగా రెడీ అయింది. ఇంతే. ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి. బాయ్.